రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు అవుతుండటంతో బయటకు రావాలంటే బెంబేరెత్తిపోతున్నారు జనం. దీంతో మధ్యాహ్నం పూట రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన రహదారులు తక్కువ వాహనాలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపై హాట్ వేవ్ అలర్ట్ కొనసాగుతోంది. జిల్లాలో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం హరిత అందిస్తారు. రాష్ట్రం మీద బాణుడి ప్రతాపం కొనసాగుతోంది. సమ్మర్ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే దాదాపు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ చూసుకోవచ్చు. ఉదయం నుంచి 10 గంటల నుంచే రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 11 నుంచి 4 గంటల మధ్యలో ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్నారు. అసలు గాలి విషయానికి వస్తే గాలి ఒక చెట్టు కూడా ఊగని పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషనే ప్రజెంట్ నెలకొంది. ముఖ్యంగా ఇటు ట్విన్ సిటీస్లో ఖచ్చితంగా ఏదో ఒక పని మీద బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వడగాల్పుల తీవ్రత కావచ్చు, ఇప్పటికే రాష్ట్రం మీద ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అంటే హీట్ వేవ్స్ అలర్ట్ ఇంకా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఇటు ఎల్లో అలర్ట్తో పాటు వివిధ జిల్లాల్లో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాదాపు 45 నుంచి 46 డిగ్రీల మధ్య కూడా హై టెంపరేచర్స్ నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను చెప్తున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎల్లో అలర్ట్ అట్లాగే ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, ములుగు, జోగులాంబ, గద్వాల జిల్లా, నిర్మల్, వరంగల్, జనగాం, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఈ జిల్లాలో మాత్రం భారీగా ఎండలు నమోదవుతున్నాయి. ఇటు కొమరంభీం కావచ్చు, మహబూబాబాద్, నారాయణపేట ఈ జిల్లాలో దాదాపు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా జిల్లాలు కొత్తగూడెం, భద్రాద్రి కావచ్చు, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ ఈ జిల్లాల్లో దాదాపు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అయితే 41 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మధ్యలోనే టెంపరేచర్స్ ఉంటున్నాయి. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. మరోపక్క హీట్ వేవ్ అలర్ట్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఎండలో బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు కావచ్చు, మంచినీళ్ళు, ఓఆర్ఎస్ లాంటి జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని ఇటు ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్లో చూస్తున్నాం మనం. మధ్యాహ్నం పూట అయితే చాలా వరకు రద్దీగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలన్నీ కూడా నార్మల్ ట్రాఫిక్ జామ్సే కనిపిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఆఫ్టర్నూన్ టైంలో కావచ్చు, ఉదయం పూట చూస్తే చాలా వరకు ఇటు ఆఫీస్లకు కావచ్చు, ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇటువైపు ఎక్కువగా రద్దీ ఉంటుంది. కానీ అంత రద్దీ కనిపించడం లేదు. మనకు నార్మల్ డేస్తో పోలిస్తే ఈ సమ్మర్ సీజన్లో ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలా తక్కువగా పబ్లిక్ కనిపిస్తున్నారు. కార్లలో వచ్చే వాళ్ళే కనిపిస్తున్నారు. 2 వీలర్స్ కావచ్చు, ఇటు మామూలుగా 3 వీలర్స్లో వచ్చే వాళ్ళకంటే కూడా 4 వీలర్స్లో ఎక్కువగా వచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇళ్లలో కూడా వడగాడుపులకి చాలామంది వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకొని ఉన్నా కూడా ఇంట్లో కూడా వడగాడుపుల ప్రభావం ఉందని కూడా ఇటు పబ్లిక్ చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో అయితే హై టెంపరేచర్స్ నెలకొన్న పరిస్థితి ఉంది. రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్ అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అత్యధికంగా నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం, రామగుండం ఈ ఏరియాల్లో దాదాపు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ హీట్ వేవ్ అలర్ట్స్ కావచ్చు, హై టెంపరేచర్స్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో హై టెంపరేచర్స్ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.